బాగా పోగొడుతున్నారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. దానికి మెయిన్ ముఖ్యమైన కారణం మారుతి గారు నన్ను దీంట్లోకి ఇన్వెంట్ చేసి ఈ సినిమాకి బాగుంటుంది అది అని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఆయనతో నిజంగా ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. అంటే సాంగ్స్ గురించి, అంటే హౌ టు క్రియేట్ న్యూ అప్రోచ్ సాంగ్స్కి. సో మారుతి గారితో డిస్కషన్స్ ఇట్స్ హెల్ప్ ద లాట్. అండ్ ఆ జర్నీ కూడా ఐ ఎంజాయ్డ్. ఫన్ కూడా ఉంటుంది. అండ్ ఒక సిచ్యువేషన్ని ఫన్గా ఎలా చెప్పొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఎంతగా ఉండొచ్చు ఒక సిచ్యువేషన్లో అనేది. సో ఆ విషయాలు ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ మారుతి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివసాయి గారితో ఐ ఎంజాయ్డ్ రియలీ వర్కింగ్ విత్ హిమ్. సూపర్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హీఈస్ వెరీ పేషెంట్ ముందు, బికాస్ సమ్ టైమ్స్ నేను ఒకటికి రెండు ఏమన్నా మర్చిపోయినా కానీ ఏమన్నా కానీ కరెక్ట్గా టైంకి నాకు గుర్తు చేస్తూ ఇది అనేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ పేషెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ శివసాయి గారు. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే ఇంకా ఆల్ ద టెక్నీషియన్స్, నగేష్ గారు కానీ, ఎడిటర్ గారు కానీ, ఎవ్రీ వన్, ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇట్స్ బీన్ అ టీమ్. అండ్ ఆల్ ద సింగర్స్ ఇక్కడ వచ్చి పాడినందుకు, అండ్ ఆల్ ద సింగర్స్ హూ హ్యావ్ సంగ్, ఇక్కడ లేని కపిల్ అండ్ మంగ్లీ ఆర్ ధనుంజయ్, కరీముల్లా. సో ఎవ్రీ వన్ ఐ థ్యాంక్ యూ ఆల్. అండ్ పూర్ణాచారి గారు, లిరిక్ రైటర్స్ కేకే గారు అండ్ నికేష్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ మెయిన్గా రాజ్ భయ్య గురించి చెప్పాలంటే, రాజ్ తరుణ్ భయ్యతో ఇది నాకు థర్డ్ ఫిలిం అవుతుంది ఆఫ్టర్ సినిమా చూపిస్తా మామ అండ్ అందగాడు. సో నిజంగా ఐ ఫీల్ దట్ ఈ హిట్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి రాజ్ తరుణ్ భయ్యతో అనేది. సో ఎందుకంటే ఫైర్ కాంబినేషన్ అసలుకే ఈ సినిమాలో చాలా, అంటే కొంచెం హట్కే ఉంటుంది ఆయన ఆ ఫైర్ ఇది లేకుండా. సో దానికి ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా కూడా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది. సో కామెడీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ట్రై చేసి డిఫరెంట్ వాయిసింగ్స్తో అట్లా అన్నీ చేశాము. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్. నేను ఇంకా ఎవరి గురించి అని మర్చిపోతే సారీ. అండ్ మెయిన్లీ ఆ ప్రొడ్యూసర్ కిరణ్ గారు. సో ఆయన చాలా టైం అండ్ వెరీ పేషెంట్గా. సో ఐ థ్యాంక్ సో మచ్. ఒక చాలా ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్గా కలిసిపోతూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుంటూ. సో ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్.